Hello beginners, welcome to New Beauty Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ నుండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లొకేషన్ వచ్చేసేసి బెంగళూరు. ఇది జాబ్ డిస్క్రిప్షన్. క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో కరెంట్లీ పర్సూయింగ్ ఏ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో ప్రెజెంట్ అంటే 25 బ్యాచ్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యుములేటివ్ 3.02 ఆర్ 4.0 జీపీఏ ఆర్ హయ్యర్ ఉండొచ్చు అనమాట. సో మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, అండ్ ఆల్సో ఫెమిలియారిటీ విత్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అండ్ ద ఫుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్. అంటే ఎస్డిఎల్సి మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి డెమాన్స్ట్రేటెడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తున్నారు, అండ్ బిల్డ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ రిలేషన్షిప్స్ and ability to work efficiently in a fast-paced and rapidly changing environment. సో ఇవన్నీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. అండ్ అబౌట్ అస్ అంటే వాళ్ళ కంపెనీ గురించి చెప్తున్నారు. సో అబౌట్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అవంతా రిఫర్ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు చూసినట్లే జాబ్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇది జాబ్ కేటగిరీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ డెవ్ అనమాట. సో డిగ్రీ లెవెల్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ, అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో ఇలా అప్లై చేయాలో చూద్దాము. సో మీకు ఇక్కడ అప్లై నౌ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ మీ రెజ్యూమ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫస్ట్ నేమ్, ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ అండ్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ లాస్ట్లో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లైక్ ఆర్ యూ కరెంట్లీ ఆర్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ కాంట్రాక్టర్, అంటే మీరు ప్రీవియస్గా ఈ కంపెనీలో వర్క్ చేశారా, అంటే ప్రీవియస్ ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ ఆర్ నో. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్, సో ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో డూ యూ హ్యావ్ ద నెసెసరీ లీగల్ వర్క్ ఆథరైజేషన్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద జాబ్. సో మీరు ఏదైతే కంట్రీలో ఉంటున్నారో, లైక్ ప్రజెంట్ మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి, సో మీరు ఇండియాలో వర్క్ చేసి మీకు అథారిటీ ఉందా అని చెప్పేసి, అంటే సిటిజన్షిప్ ఉందా లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేయండి. ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది కదా, సో యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఓకే, అండ్ డ్రాప్ కవర్ లెటర్ హియర్. కవర్ లెటర్ కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే రెజ్యూమ్కి స్టార్ అనేది ఉంది కాబట్టి సో రెజ్యూమ్ అప్లోడ్ చేసినా కానీ సరిపోతుంది. ఇక్కడ జెండర్ని అడుగుతున్నారు, సో జెండర్ని మెన్షన్ చేయండి, లైక్ ఫీమేల్, మేల్ అని చెప్పేసి అలా. అండ్ లాస్ట్లో మీకు ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఉన్నాయి కదా, మీ జాబ్ ఆపర్చునిటీస్ నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. లాస్ట్లో మీరు మీ ఫుల్ నేమ్ ఇచ్చి, లైక్ డిక్లరేషన్ ఫామ్ టైప్ అనమాట. సో మీ ఫుల్ నేమ్ ఇవ్వండి అంతే. ఇంకొకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ రెజ్యూమ్ కరెక్ట్గా సబ్మిట్ చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేసేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా త్రూ మెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇంటర్న్షిప్కి డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.